సో మోడల్ 5 అయితే స్టార్ట్ చేద్దాం. సో మోడల్‌లో 5లో ఫస్ట్ మోడల్ వచ్చేసి సో ఫైండింగ్ డేస్ బై యూజింగ్ డే కోడ్స్, మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్. సో మనకి కోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇక్కడ ఫార్ములా అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాలెండర్స్ ఇస్తాడనమాట మనకి డేట్స్. సో వీటిని ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇక్కడ ఏ తేదీ వస్తుందనేది క్వెషన్‌గా ఉంటుందనమాట. సో మనకి ఈ డేట్స్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ కోడ్స్ ద్వారా మనం ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. సో ప్రతిదానికి కోడ్ ఉంటుందనమాట. సో డేకి చూసుకున్నట్లయితే సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే. సో 1, 2, 3, 4, 5, 6 సాటర్‌డే మట్టుకి 0 అవుతుంది. సో మంత్ కోడ్ చూసుకున్నట్లయితే ఇది 12 స్క్వేర్ షార్ట్ కట్. ఇది 12 స్క్వేర్ 144. సో ఇక్కడ 5 స్క్వేర్ 0, 25. ఇది 6 స్క్వేర్. సో ఇది 146. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇది నాన్ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్‌కి కూడా సేమ్ ఉంటాయి. బట్ జనవరి, ఫిబ్రవరి మాత్రం చేంజ్ అవుతుంది. సో జనవరి, ఫిబ్రవరి మాత్రం సో నాన్ లీప్ ఇయర్‌కి 1, 4 అయితే సో సో మోడల్ 5 అయితే స్టార్ట్ చేద్దాం. సో 5లో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫైండింగ్ డేస్ బై యూజింగ్ డే కోడ్స్, మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్. సో మనకి క్యాలెండర్ ఒక డేట్ ఇస్తాడు. క్యాలెండర్‌లో ఒక డేటు. ఈ డేట్ యొక్క సో ఏ రోజు వస్తుంది? ఈ రోజు ఈ డేట్ ఇచ్చి ఈ డేట్‌న ఏ రోజు వస్తుంది అంటాడనమాట. సో ఈ మోడల్స్ ఉంటాయన్నమాట. సో దీనికి కోడ్స్ కావాలి మనకి. సో డే కోడ్స్ అయినట్లయితే సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడేకి సో 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. సాటర్‌డేకి 0 తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. సో మంత్ కోడ్స్ వచ్చేసరికి లీప్ ఇయర్‌కి, నాన్ లీప్ ఇయర్ కూడా ఉంటాయి. సో నాన్ లీప్ ఇయర్‌కి లీప్ ఇయర్‌కి సేమ్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి మాత్రం తేడా ఉండిద్ది. సో నాన్ లీప్ ఇయర్‌కి 1, 4 ఉంటాయి. లీప్ ఇయర్‌కి 0, 3. సో కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. సో 3, 3గా డివైడ్ చేసాం కదా! సో ఇక్కడ వరకు 12 స్క్వేర్ ఇది. సో 12 స్క్వేర్ 144. సో నెక్స్ట్ 5 స్క్వేర్ 025. 6 స్క్వేర్ 036. సో 146. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 12 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్ 146. సో జనవరి, ఫిబ్రవరి మాత్రం లీప్ ఇయర్స్ వస్తే 03, నాన్ లీప్ ఇయర్స్ వస్తే 1, 4. ఇవి రిమైనింగ్ మొత్తం సేమ్ ఉంటాయి. సో ఇవంతా సేమ్ ఉంటాయి అన్నమాట చూసుకోండి. సో సో ఇయర్ కోడ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ కోడ్స్ మనకి 19th సెంచరీది, 20th సెంచరీది మాత్రం 0, 6 ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 19th సెంచరీ 0, 2000 సెంచరీది 6. రిమైనింగ్ వాటికి కూడా సో మనం వీటిని 4తో ఈ ఫస్ట్ 2 డిజిట్స్ని 4తో సో మనం డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ 0 అయితే 6 తీసుకోండి. సో 1 అయితే 4, 2 అయితే 2, రిమైండర్ 3 అయితే 0. సో 0, 1, 2, 3కి సో 0కి 6, 4, 6, 4, 2, 0 అనమాట. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 కాబట్టి 6. సో ఇక్కడ రిమైండర్ 1 కాబట్టి 4. ఇక్కడ రిమైండర్ 4, 4 times 16, 2కి 2. సో ఇక్కడ రిమైండర్ 4, 4 times 16, 3 కాబట్టి 0. ఇక్కడ రిమైండర్ సో 0 కాబట్టి 6. ఇలా అన్నిటికి అప్లై అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇంకొక కోడ్ ఉండిద్ది అనమాట వీటికి. సో వీటిని మనం యాడ్ చేయాలి. సో ఇచ్చిన క్యాలెండర్లో కోడ్ ఉండిద్ది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన డేటు ప్లస్ మంత్ ప్లస్ ఆ యొక్క ఇయర్ యొక్క 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్. సో అందులో ఉన్న లీప్ ఇయర్స్. సో సెంచరీ ఇయర్. సో ఏ సెంచరీ ఇయరో ఆ కోడ్. సో ఇక్కడ మనం ఉంది కదా. సో సెంచరీ కోడ్, ఇది మంత్ కోడ్. సో డేస్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇస్తాడు. సో నార్మల్ ఇయర్లో ఈ 2 డిజిట్స్, అందుట్లో లీప్ ఇయర్స్ అని, ఈ 2 డిజిట్స్లో లీప్ ఇయర్స్ అని చేసి దీన్ని మనం 7తో డివైడెడ్ చేస్తే వచ్చే రిమైండర్నే సో రిమైండర్ని బట్టి ఈ డేస్ని సెలెక్ట్ చేస్తాం. సో 1 to 6 లోపునే వస్తాయి కదా. 0 వస్తే అది సాటర్డే అంటాం. ఈ 1, 2, 3, 4, 5, 6లో ఏది వస్తే అది. సో ఇది ప్రొసీజర్. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో డే కోడ్ ఆల్రెడీ 15 ఇచ్చాడు. సో ఆగస్ట్కి మనకి ఏ కోడ్ ఉందో అక్కడ చూడాలి క్యాలెండర్లో. సో ఆగస్ట్లో ఏముంది మనకి? ఆగస్ట్ ఇదే కదా 3 ఉంది. సో మంత్ కోడ్లో సో 3 తీసుకోవాలి. సో నార్మల్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ 47. సో ఇందుట్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 11 ఉంటాయి అంతే కదా. 44 దాకా. సో 19th సెంచరీ కదా, ఇది సెంచరీ కోడ్ తీసుకోవాలి. 19th సెంచరీకి 0 కావాలంటే చూడండి. సో ఇక్కడ 19th సెంచరీకి 0. సో 0. సో డివైడెడ్ బై 7 చేయాలి.
సో ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి డేని డిసైడ్ చేస్తాం. 14 కాబట్టి 1. సో 7 6 టైమ్స్ 42 కాబట్టి 5. ఇక్కడ 4 మిగులుతుంది. సో 4, 3 క్యాన్సిల్ అయితే 6 మిగులుతుంది. 6 అంటే మీకు ఫ్రైడే. సో కావాలంటే అక్కడ చూడండి. సో డే కోడ్స్ 6 అంటే ఫ్రైడే. సో ఇలా డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈజీగా ట్రై చేద్దామా? సో డే 26, మంత్ సో 01, ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 తీసుకోవాలి. లీప్ ఇయర్ అయితే 0 తీసుకోవాలి. నార్మల్ ఇయర్కి 2 డిజిట్స్, లీప్ ఇయర్ అంటే సో 40 మనకి 12 టైమ్స్ 48 కాబట్టి 12 తీసుకోండి. సో 19th సెంచరీకి 0 సెంచరీ కోడ్ డివైడెడ్ బై 7 చేస్తే సో 7తో 21 కాబట్టి 5. సో 49 కాబట్టి 1, 7 1 జార్ 7 కాబట్టి 5. సో 5 6 7 ఈ 3 క్యాన్సిల్ అయితే 5 మిగులుతుంది థర్స్డే. సో కోడ్స్లో మీరు చూసుకుంటే థర్స్డే. వాట్ వాజ్ ద సో దీనికి 29. సో నవంబర్ డిసెంబర్ 1 4 6 అని చెప్పాం కదా 4. సో 09 ఇక్కడ 2 ఉంటాయి లీప్ ఇయర్స్. సో 2009 అంటే 20th సెంచరీకి 6 తీసుకోవాలని చెప్పారు సెంచరీ ఇయర్. 7 తీసుకున్నట్లయితే సో 7తో 7 4 టైమ్స్ 28 కాబట్టి 1. సో ఇక్కడ ఒక 2 మిగులుతుంది. సో 6 ప్లస్ 1 7. సో 4 ప్లస్ 2 6. 8 అంటే 1 మిగులుతుంది. 1 అంటే సండే చెప్పాం కదా. సో ఆన్ వాట్ డేస్ 2023 సెప్టెంబర్ డిడ్ వెడ్నెస్డే ఫాల్? సో ఫస్ట్ డేట్ క్యాలిక్యులేట్ చేద్దాం దీనికి. 2023 సెప్టెంబర్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఈజీ అవుతుంది. సో సెప్టెంబర్ ఫస్ట్. సో ఫస్ట్ అంటే సో 1 కదా, డే కోడ్ అయిపోయింది. మంత్ కోడ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 12 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ కాబట్టి 6 ఉంటుంది నాకు తెలిసి. సెప్టెంబర్కి 6 చూడండి, సెప్టెంబర్కి 6. సో అలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీకు ఇది షార్ట్ కట్ చెప్పానా? డుమినీకి లేస్ ఇష్టం. దీని షార్ట్ కట్ డుమినీకి లేస్ ఇష్టం. DUMNLC కదా. సో డే కోడ్, మంత్ కోడ్, నార్మల్ ఇయర్, అందుట్లో లీప్ ఇయర్, డుమినీకి లేస్ ఇష్టం. సో ఇలా షార్ట్ కట్స్ ఉంటాయి అన్నమాట. మీకు చాలా షార్ట్ కట్స్ చెప్పా. సో ఫస్ట్లో 30 డేస్కి ఏం చెప్పా? సో 30 డేస్కి అర్జున్, సనా అని చెప్పా. ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ అని. సో ఎట్లాంటి గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఓన్గా కోడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరో కోడ్స్ చెప్పిన దానికన్నా మన కోడ్స్ చాలా యూజ్ అవుతాయి. డే అయిపోయింది, మంత్ 6 చెప్పాం కదా సెప్టెంబర్కి. నార్మల్ ఇయర్ కదా, నార్మల్ ఇయర్కి అదే లాస్ట్ 2 డేస్. లీప్ ఇయర్ అన్ని 5 ఉంటాయి కదా. సో 20 కాబట్టి 6 తీసుకోవాలి. 20 సెంచరీ 7 తీసుకుంటే 6 ప్లస్ 1 7. సో ఇక్కడ 2 మిగులుతుంది. 5 ప్లస్ 2 7 తీసేస్తే ఇక్కడ 6 మిగులుతుంది. 6. సో ఫస్ట్ డే 6 అంటే ఏంటి మనకి? ఫ్రైడే కదా. 6 అంటే ఫ్రైడేనా? సో ఫ్రైడే వస్తుంది. సో ఫస్ట్ డేట్ ఫ్రైడే వస్తుంది. మనకి ఎప్పుడు వెడ్నెస్డే అడిగిండు. సో ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే తర్వాత మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, 6th డే వెడ్నెస్డే వస్తుంది. సో 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 7 20, 20 ప్లస్ 7 27. ఇది ఆన్సర్ అవుతుంది. ఏ నెలలో బుధవారం వస్తున్నాను కదా అట్లా. సో ఇప్పుడు 1947 ఆగస్టు 1 తీసుకుందామా? సండే ఎప్పుడెప్పుడు వస్తుంది అన్నాడు. సో మనం 1947 ఆగస్టు 1 తీసుకుందాం. సో నార్మల్ ఇయర్ కాబట్టి సో డుమినీ లేస్ సిస్టమ్ కాబట్టి సో డే అయిపోయింది. మంత్ కూడా ఆగస్టుకి 3 చెప్పాను. నార్మల్ ఇయర్కి 47. సో నెక్స్ట్ 11 తీసుకోవాలి అంతే కదా. 11 4 టైమ్స్ 44. సో ఇక్కడ మనకి సెంచరీ ఇయర్ 0. సో 19th సెంచరీకి ఇంపార్టెంట్. 19కి 0 అవుతుంది, 20th సెంచరీకి 6 అవుతుంది. సో 7 6 టైమ్స్ 42 అంటే ఇక్కడ 5. సో ఇక్కడ 4 మిగులుతుంది. సో 4 3 7 6 మిగులుతుంది. 6 అంటే ఏంటి మనకి? ఫ్రైడే. ఫస్ట్ డేట్ ఫ్రైడే వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? సండే. ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే అంటే 7 8. ఫస్ట్ డే కదా ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే. ఇదిగా వచ్చేసేది. సో థర్డ్ డే అంటే 3 ప్లస్ 7 10 17 24 31. ఇది ఆన్సర్. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 6 అనేది ఏంటి? కోడ్. ఇది ఫస్ట్ డేట్, ఇది సెకండ్ డేట్. సో ఫస్ట్ డేగా మనం క్యాలిక్యులేట్ చేసి అలా అనమాట.
సో ఇప్పుడు 27/4/1990 was Sunday. 2/1/1992 on which day? సో అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ సండే అన్నాడు అంటే యాక్చువల్లీ అది సండేనా కాదా అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం క్యాలిక్యులేట్ చేసిన వచ్చే డేకి సో ఎంత యాడ్ చేస్తే సండే వస్తుందో నెక్స్ట్ దానికి కూడా అంతే. సో నెక్స్ట్ దానికి కూడా మనకు వచ్చే డేకి కూడా అన్ని ఇయర్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయో సో ఇక్కడ కూడా అన్ని డేస్ యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో ఒక క్వశ్చన్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో అన్నిటికీ డుమినీకి లే సిస్టమ్ అనే కోడే. సో సో ఫస్ట్ 27 నార్మల్ ఇయర్. సో మనకి నార్మల్ మంత్ కోడ్ 04 అంటే 4th మార్చ్, జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్ కదా. సో ఏప్రిల్కి సో 12² 0 వస్తుంది. 0 వస్తుంది. సో కావాలంటే మీరు చూసుకోండి. సో 0 వస్తుంది. ఏప్రిల్కి 0. సో అలా సాల్వ్ చేసుకోవాలి. సో 4th అంటే ఏప్రిల్ కదా. సో ఏప్రిల్. సో నార్మల్ ఇయర్ అంటే సో మనకి 90 తీసుకోవచ్చు. సో బై 4 కొడితే 4 2 టైమ్స్ 8, 4 2 టైమ్స్ మళ్ళీ. సో 19th సెంచరీకి 0 తెలుసు కదా. 7తో చేస్తే 7 3 టైమ్స్ 21 6. సో ఇక్కడ 1 6 ప్లస్ 1 తీసేస్తే 7తో 90. 7 1 జర్ 7 20. 7 2 టైమ్స్ 14. సో 6 మిగిలింది. సో 6 మిగిలిందంటే మనకి యాక్చువల్లీ ఫ్రైడే అది, కానీ మనకేమి ఇచ్చాడు, సండే ఇచ్చాడు. అంటే +2 చేశారు అంతేనా. సండే తర్వాత సో అదే ఫ్రైడే తర్వాత +2 చేస్తేనే కదా ఫ్రైడే, సాటర్డే, సండే +2 చేసిండు. మనం కూడా ఇప్పుడు +2 చేయాలి. దేనికి? ఇచ్చిన డేట్ 2/1/1992 ఇచ్చాడు కదా. సో డేట్ 2 మంత్. సో ఇది లీప్ ఇయర్ కాబట్టి సో 0 తీసుకోవాలి. సో డేస్ ఇయర్ కోడ్ తీసుకోవాలి. నార్మల్ ఇయర్ 92. సో నెక్స్ట్ 4 2 టైమ్స్ 8, 4 3 టైమ్స్ అంతే కదా. సో 19th సెంచరీకి 0 ఉంటుంది. బై 7 తీసుకుంటే సో 7 3 టైమ్స్ 21 2 మిగులుతుంది. సో ఇక్కడ కూడా 96 వస్తుంది. 7తో 1 టైమ్స్ 7. సో మనకి 26 అంటే 7 3 టైమ్స్ 21. సో 5 వస్తుంది. 5 అంటే ఏంటి మనకి తెలిసింది, థర్స్డే. థర్స్డేకి +2 అంటే థర్స్డే తర్వాత మనకి ఫ్రైడే, సాటర్డే. సో సాటర్డే ఆన్సర్. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 15/8. సో 15. సో ఆగస్ట్కి 3 అని తెలుసు. 47. సో 11 తీసుకోవాలి ఎందుకంటే 47/4 కొడితే 11. సో సెంచరీ ఇయర్ 0 బై 7 చేస్తే 7 2 టైమ్స్ 14 1. 7 6 టైమ్స్ 42 5. ఇక్కడ 4 మిగులుతుంది. 4 3 7 6 మిగులుతుంది. 6 అంటే ఫ్రైడే. 6 అంటే ఫ్రైడే. వాడేమి ఇచ్చాడు, మండే ఇచ్చాడు. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే అంటే +3 చేశాడు. సో ఇప్పుడు కూడా మనం +3 చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో 26 ఇచ్చాడు. సో ఇది 1950 నాన్ లీప్ ఇయర్ కాబట్టి 1 తీసుకోవాలి. లీప్ ఇయర్ అయితే 0 తీసుకోవాలి. చెప్పే కదా 50. సో 12 4 టైమ్స్ 48 కాబట్టి సో ఇది 19th సెంచరీ 0 బై 7 చేస్తే 7 3 టైమ్స్ 21 5. 7 టైమ్స్ 49 1. 7 1 జర్ 7 5. సో 5 6 7 తీసేస్తే 5 మిగులుతుంది. 5 అంటే థర్స్డే. ఈ థర్స్డేకి +3 చేయాలి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. థర్స్డేకి +3 అంటే ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ క్వశ్చన్ హోంవర్క్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. సో నెక్స్ట్ 5th ఫైండ్ వీక్స్ వెన్ డేస్ మంత్ ఆర్ సేమ్ బట్ ఇయర్స్ ఆర్ డిఫరెంట్. సో వీక్స్ ఇయర్స్ ఆర్ డిఫరెంట్ అన్నాడు కదా. సో ఇయర్స్ డిఫరెంట్ ఇచ్చాడు. 11/203 ఇచ్చాడు. 11/203 ఫైండ్ అవుట్ చేయమన్నాడా. సో 11/202 ఇచ్చాడు మనకి అంత మండే. సో మనం ఫైండ్ అవుట్ చేయమంది 11/203. మీకు ఆల్రెడీ చెప్పా, నార్మల్ ఇయర్కి 1 odd డే ఉండిద్ది. లీప్ ఇయర్కి 2 odd days ఉంటాయి. ఈ 2 odd days యాడ్ నుంచి వచ్చినాయి. February 29 అనేది ఎగస్ట్రా ఉంది కాబట్టి +1 వచ్చింది. ఈ February 29 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్లో. ఈ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ మనకి ఫిబ్రవరి 29 దాటుతుందా? ఇది నార్మల్ ఇది నార్మల్ ఇయరే నార్మల్ ఇయరే. సో నార్మల్ ఇయర్ నుంచి నార్మల్ ఇయర్ కి పోవాలంటే +1 ఆడ్ డే ఉండిద్ది. అంతే కదా, +1 చేస్తే చాలు. మండే తర్వాత ట్యూస్డే. ఒకవేళ ఆడ్ డేస్ ఉన్నాయనుకోండి, అంటే లీప్ ఇయర్ అయిందనుకోండి, అది కూడా ఫిబ్రవరి 29 ఉందా లేదా ఇన్ బిట్వీన్. ఈ రెండు డేట్స్ మధ్యలో ఫిబ్రవరి 29 ఉందా. ఇదొక మూల అయితే రెండో మూలలో వీళ్ళిద్దరి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ 1 కదా. 1 ప్లస్ ఇక్కడ మనకి మళ్ళీ ఫిబ్రవరి 29 ఉన్నాయా లేవా, అంటే లీప్ ఇయర్స్ ఉన్నాయా లేవా. లీప్ ఇయర్స్ ఉన్నా లీప్ ఇయర్స్ వాటి యొక్క డేట్స్ ఫిబ్రవరి 29 ఉందా లేదా ఇన్ బిట్వీన్ లో, అది చూసుకొని అవి ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసి దానికి చూడాలి. సో ఇదొక మోడల్. సో మీకు ఇంకొక 2-3 క్వశ్చన్లు సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. సో 2 మోడల్లో చూద్దాం. సో 3 మార్చి 2003 ఇచ్చాడు వెడ్నెస్డే. సో 3/3/2004 అడిగాడు. సో ఇది మార్చి నెల. సో మార్చి ఇది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడికి. సో 2003 నుంచి 2004 మధ్యలోనే చూడాలి. సో 2003 నుంచి 2004 మధ్యలో 2004 మార్చ్ 2003 మార్చి నుంచి 2004 మార్చికి వచ్చినామంటే 2004 లీప్ ఇయర్ యొక్క 29 ఉందా లేదా. మామూలుగా 1 ఆ ఫిబ్రవరి 29 వల్ల +1. ఇక్కడ లీప్ ఇయర్ వచ్చింది కాబట్టి అంటున్నా. ఇది కూడా ఫిబ్రవరి 29 ఉంది. ఈ లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి 29 ఉంది కాబట్టే +1 తీసుకున్నా. ఇప్పుడు +2 చూడాలి వెడ్నెస్డే. సో వెడ్నెస్డేకి థర్స్డే ఫ్రైడే. సో సింపుల్ గా చెప్పాలంటే డిఫరెన్స్ చూడమన్నా కదా. డిఫరెన్స్ అంతా 1. వాటి యొక్క 2003కి 2004కి డిఫరెన్స్ 1 ప్లస్ ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అయి ఉందా లేదా ఈ రెండు మధ్యలో. ఇక్కడ 2004 యొక్క ఫిబ్రవరి కూడా ఉంది. సో +1. సో 2 ఆడ్ డేస్. సో 2006 నుంచి 2010 దీనికి కూడా మామూలుగా చెబుతా. సో 1/1/2006. సో జనవరి 1 అంతే కదా. ఇది జనవరి 1. సో 2006 జనవరి 1. సో 2007 జనవరి 1కి +1. 2008 జనవరి 1కి +1. సార్ లీప్ ఇయర్ కదా సార్. లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి 29 ఉందా లేదు. ఇది జనవరి 1 దాకే కదా నానా. సో 1/1/2009కి వచ్చేసరికి నీకు లీప్ ఇయర్ ఈ 2008 యొక్క ఫిబ్రవరి ఇక్కడ ఉండిద్ది. సో ఇక్కడ +1 +1 తీసుకోవాలి. సో వాడు ఏమడిగాడు 2010 దాకా అడిగాడు. సో ఇక్కడ ఒక +1 నార్మల్ ఇయర్ కాబట్టి. సో 1 1 2 2 3 4 5 మొత్తం 5 ఆడ్ డేస్ వస్తున్నాయి. దీని తర్వాత సండేకి 5 ఆడ్ డేస్ అంటే థర్స్డే వస్తుంది. సండేకి +5. సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే వస్తుంది. సో మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే వస్తుంది. సో ఇలా చూసుకోవాలి. సో షార్ట్ కట్ ఏమని చెప్పా మీకు 2006 నుంచి 11206 నుంచి 112010 చెప్పాను. సో ఇక్కడ గ్యాప్ 4 ఇయర్స్ ప్లస్ ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అయిందా లేదా. ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అయిందా లేదా. వీటి మధ్యలో 2008 ఉంది. సో దాని యొక్క 29 ఫిబ్రవరి 29 కూడా ఉంది. సో +1. సో 5 ఆడ్ డేస్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈజీగా చూద్దాం. ఈజీ అవుతుంది. సో డైరెక్ట్ సో 25/4/1992. సో మధ్యలో 93 94 95 ఇచ్చాడు మనకి. ఈ యొక్క 25/4 యొక్క 95 ఇచ్చాడు. ఇది ట్యూస్డే ఇచ్చాడు. సో ఇది నార్మల్ ఇయరే. సో నార్మల్ ఇయర్ కి -1. సో నార్మల్ ఇయర్ టు నార్మల్ ఇయర్ -1. సో ఇక్కడ మీకు 4వ నెల. ఇది 4వ నెల. సో 4th మార్చ్. సో ఇది లీప్ ఇయరే కానీ దీని యొక్క 29 లేదు ఇక్కడ. ఇన్ బిట్వీన్ లో 20. ఇది మార్చి ఏప్రిల్ కదా. ఆల్రెడీ పైన ఉంది అది ఫిబ్రవరి 29. సో దీన్ని కన్సిడర్ చెయ్యం. ఇక్కడ వరకు ఇక్కడికి మళ్ళీ -1. ఇది ట్యూస్డే అంటే -3. ట్యూస్డేకి ముందేముంటుంది మనకి మండే, దాని ముందు సండే, దాని తర్వాత ఇక్కడ మనకి -1 చేస్తే వచ్చేది ఏంటిది. సో సండేకి ముందు సాటర్డే లేదా సింపుల్గా చేయాలనుకున్నావా. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి 25/4
1992 మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో 25/4 1995 ఇచ్చాడు. సో డిఫరెన్స్ 3 కాబట్టి సో ప్లస్. సో ఇన్ బిట్వీన్ లో మనకి 3, 4 1993 1994 మనకి లీప్ ఇయర్స్ కావు. ఒకవేళ 1992 ఫిబ్రవరి ఉందా అంటే అది కూడా లేదు. సో 0 ఆడ్ డేస్. సో మనకి ఇన్ బిట్వీన్ లో ఫిబ్రవరి 29 లేవు, 0. సో -3 చేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ +3 కదా, -3 చేస్తే సరిపోతుంది. గతంలోకి పోతున్నాం కాబట్టి -3 చేయాలి. సో ట్యూస్డేకి -3 అంటే సాటర్డే. సో 8 to 2005కి 2004. ఓకే. 8 to 2005. సో 2005 మనకి ట్యూస్డే ఇచ్చాడు. సో 2004 అనేది లీప్ ఇయరే. సో ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అవుతుంది కదా ఈ మధ్యలో. ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అవుతుందా లేదా? ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకని రెండో నెల 8వ తారీఖు కాబట్టి, రెండో నెల 29వ తారీఖు ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి, సో +1 +1 +2 అవుతుంది మొత్తం. +1 +1 కాబట్టి, సో బ్యాక్ సైడ్ పోవాలి కాబట్టి -1 -1 చేయాలి. సో బ్యాక్ సైడ్ కాబట్టి సో -2 చేద్దాం డైరెక్ట్. సో ట్యూస్డేకి -2 అంటే మండే సండే. ఇక్కడ ట్యూస్డేకి -2 అని చేసింది మనం. ట్యూస్డేకి -3 కాబట్టి సాటర్డే. ఇఫ్ ఇట్ వాస్ ఫ్రైడే ఆన్ 15th August 2003, వాట్ డే వుడ్ బి 15th August 2010. సో ఇక్కడ 12 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకొని చేద్దామా. 15th August 2003, 15th August 2015. సో 12 ఇయర్స్ గ్యాప్ ప్లస్ మనకి ఏమున్నాయి ఇక్కడ లీప్ ఇయర్స్ 2004 ఉంది. సో 2004 ఉంది, 2008 ఉంది, 2012 కూడా ఉంది. ఈ 3 ఉన్నాయి. సో 12 + 3 15. ఈ 15కి ఆడ్ డేస్ 7 2 times 14. సో 1 ఆడ్ డే వస్తుంది. అక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఫ్రైడే ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సాటర్డే. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 2004 నుంచి 2020 వరకు ఇచ్చాడు. 20 to 2004 ఇచ్చాడు. ఇదే 22 యొక్క 2020 క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 16 ఇయర్స్ ప్లస్ ఇంకేమున్నాయి? సో 2004ని కన్సిడర్ చేయాలా వద్దా? 2004ని కన్సిడర్ చేయాలా వద్దా? ఫిబ్రవరి 20 ఇది. ఫిబ్రవరి 29 ఉంది కదా. 2004ని కన్సిడర్ చేయాలి. 2008ని కన్సిడర్ చేయాలి. 2012ని కన్సిడర్ చేయాలి. 2016ని కన్సిడర్ చేయాలి. 2020ని కన్సిడర్ చేయాలా? వద్దు. ఎందుకని వద్దు? ఫిబ్రవరి 29 తర్వాత వస్తుంది. మనకి ఇన్ బిట్వీన్ కావాలి. సో అది అవసరం లేదు. సో 20 వస్తున్నాయి మొత్తం. సో 20 అంటే 7తో 7 2 times 14 6 వస్తుంది. సో సండేకి 6 అంటే మనకి సాటర్డే వస్తుంది. చూడండి, మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే నెక్స్ట్ సాటర్డే ఆన్సర్. సో 2010 నుంచి 2029 ఇచ్చాడు. 10th January 2010 నుంచి 10th January 2029 వరకు ఇచ్చాడు. సో ఇన్ బిట్వీనే చూసుకోవాలి. సో ఇన్ బిట్వీన్ చూసుకోవాలి, అంతే కదా. సో 19 ఇయర్స్ గ్యాప్ ప్లస్ ఇయర్స్ ఏమున్నాయి? సో 2010 నుంచి అంటే 2012 16 2020 2024 2028 ఇవన్నీ కన్సిడర్ అయ్యి. సో 5 అంటే 24 7th 7 3 times 21. సో 3. సో 3 యాడ్ చేయాలి. దేనికి? సాటర్డే తర్వాత సండే మండే ట్యూస్డే. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో 10th August 2009, 10th August 2020. సో మనకి పాస్ట్ లోకి వెళ్ళాలి కదా.
పాస్ట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మైనస్ యూజ్ చేయాలి. సో పాస్ట్లోకి వెళ్ళాలి కాబట్టి మైనస్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి 11 ఇయర్స్ ప్లస్, సో 2009 తర్వాత మనకి 12 వస్తుంది, 2016 వస్తుంది, 2020ని కన్సిడర్ చేయవద్దా? 2020 యొక్క ఫిబ్రవరి దాటింది కాబట్టి 2020 కూడా కన్సిడర్ చేయాలి. సో 14 వస్తుంది కాబట్టి 7తో చేస్తే 0 వస్తుంది. సో సేమ్ డేట్ వస్తుంది. అదే డేటు సోమవారమే వస్తుంది. సో యాడ్ చేయాల్సింది ఏం లేదు కదా. సో నెక్స్ట్ మోడల్ 6, ఫైండింగ్ బర్త్డేస్ ఆఫ్ ద సేమ్ వీక్స్ బై యూజింగ్ ఆడ్ డేస్. సో క్వశ్చన్ చదివితే అర్థమవుతుంది. రమేష్ బర్త్డే వాజ్ 7/1/1985 ట్యూస్డే అంట. దెన్ విచ్ ఇయర్ ఇస్ బర్త్డే సెలబ్రేటెడ్ అగైన్ ఆన్ ట్యూస్డే. మళ్ళీ ట్యూస్డే రావాలంటే 7 ఆడ్ డేస్ కావాలి. సేమ్ మోడల్ 7 ఆడ్ డేస్ వచ్చేలాగా ఫైండ్ అవుట్ చేయాలి. సో 7/1/1985 తర్వాత 7 ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 1986కి +1 ఆడ్ డే, 87కి +1 ఆడ్ డే, ఇవన్నీ నార్మల్ ఇయర్స్ కాబట్టి. 88కి జనవరికి +1నే. ఎందుకని ఈ 88కి ఫిబ్రవరి 29 ఇంకా రాలా, ఇది జనవరిలోనే ఉంది, ఇంకా జనవరి 7వ తారీఖు దాకే ఉంది. ఈ 89లో అది ఉండిద్ది, మనకి నార్మల్ ఇయర్ ఉండిద్ది. ఈ 89 మనకి ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్కి వస్తుంటే +1 కదా. సో ఫిబ్రవరి 29 ఇన్వాల్వ్ అయితే +1 కదా, అందుకని. సో నెక్స్ట్ 1990 నార్మల్ ఇయర్ కాబట్టి +1. సో 1991కి +1. ఇప్పుడు ఏడైపోయినాయా? 1 2 3 4 5 6 7 అయిపోయినాయి కాబట్టి 1991 ఆన్సర్ అవుతుంది. సో 1991 ఆన్సర్ అవుతుంది. 7/1/99. 7/1 మంచిగా రాద్దాం. సో 7/1/1991 కదా. 7/1/1991 ఆన్సర్. సో ఇది దీనికి షార్ట్ కట్ ఏం లేదు, డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఏమి ఇచ్చారు నెక్స్ట్? 2/3/1993 ఇచ్చాడు. సో మార్చి ఇచ్చాడు కాబట్టి, సో 94కి నార్మల్ ఇయరే, 95కి నార్మల్ ఇయరే, 96కి లీప్ ఇయర్ కాబట్టి సో +2 వస్తుంది. ఎందుకని ఆల్రెడీ మార్చి కాబట్టి ఫిబ్రవరి దాటింది, ఇది +1. 98కి +1, 7 అయినా 1 2 2 2 4 6 అంటే 99 ఆన్సర్ అవుతుంది. 99కి +1 కదా. సో 99 ఆన్సర్ అవుతుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మీకు క్లారిటీ కోసమే ఎక్కువ చెప్పా. ఒకటి చెప్పి వెళ్ళిపోవచ్చు, ఒకటి చెప్పి వెళ్ళిపోతే క్లారిటీ ఉండదు మీకు, ఒకటి చెప్పి వెళ్ళిపోతే క్లారిటీ ఉండదు. టైం అయిపోయినా సరే చూడండి వీడియో. సో జనవరి 1992, జనవరి 1992 టు 1993కి +2 తీసుకోవాలి. ఎందుకని ఇక్కడ ఫిబ్రవరి 29 ఉంది కాబట్టి, లీప్ ఇయర్ కాబట్టి, అంతే కదా. సో 94కి +1, 95కి +1, 96కి +2, +1ఏ, బట్ 97కి +2 వచ్చింది. ఎందుకని ఇక్కడ దీని యొక్క 96 యొక్క ఫిబ్రవరి కూడా ఇన్వాల్వ్ అయింది. సో 2 3 4 5 7, సో 97 అయిపోయింది కదా. సో ఆనంద్ బర్త్డే 26/2/1992. సో సో ఇంకా ఇక్కడ మనకి ఫిబ్రవరి రాలా, ఫిబ్రవరి 29 లేదు. సో ఇప్పుడు వచ్చే దాంట్లో వస్తుంది, 93లో వస్తుంది, అంతే కదా. 93లో వస్తుంది కాబట్టి +2 తీసుకోవాలి. సో 94కి నార్మల్ ఇయర్ +1, 95కి నార్మల్ ఇయర్ +1, 96కి నార్మల్ ఇయరే, ఎందుకని ఫిబ్రవరి 27 రాలేదు కాబట్టి, ఫిబ్రవరి 29 రాలేదు. 2 3 4 5 7, 98కి +1. సో 2 3 4 5 6 7, 97 కదా, ఆల్రెడీ వచ్చింది కదా. సేమ్ వచ్చిందా ఏంటి క్వశ్చన్? 1992 1992 ఒక డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? లాస్ట్ క్వశ్చన్. సో 1/1/1991. సో జనవరి 1 కాబట్టి 1992కి +1నే. ఎందుకని జనవరి 1 అది లీప్ ఇయర్ అయినా సరే ఇది జనవరి 1 ఒకటే తీసుకోవాలి. 93కి +2 తీసుకుందాం. ఎందుకని
ఈ 92 యొక్క ఫిబ్రవరి 29 ఉంది కాబట్టి 94కి +1, 95కి +1, 96కి +1, బట్ 97కి +2. ఇది లీప్ ఇయర్ కాబట్టి. సో 1 2 3 4 5 6 8 వస్తున్నాయి. మనకి 7 వస్తే ఆన్సర్ అని చెప్పాం, కానీ 7 రాలా. ఇప్పుడు 14కి ట్రై చేయాలి. ఇదే ట్విస్ట్ ఈ క్వశ్చన్స్. సో 97 అయిపోయినాయి. 98కి చూద్దాం, +1, 99కి +1. సో ఏ 99 ఇది అసలు 1990 అంటే 2000 వస్తుంది. 2000 జనవరి ఫిబ్రవరి, అది జనవరి కాబట్టి. సో ఇక్కడ జనవరి ఫిబ్రవరి లేదు కాబట్టి +1. సో 01కి ఇప్పుడు +2 అవుతుంది. సో 02కి +1 అయిపోయినాయా. 8 ఇక్కడ వరకు 8 అయినాయి కదా. 9 10 11 11 12 13 14 అయిపోయింది. సో 2002 ఆన్సర్. సో 2002 ఆన్సర్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఫైండింగ్ సేమ్ క్యాలెండర్ బై యూజింగ్ రిమైండర్. సో లాస్ట్ 2 మోడల్స్ అనమాట. సో సేమ్ క్యాలెండర్, ఫైండింగ్ సేమ్ క్యాలెండర్, రిమైండర్ యూజ్ చేసి సేమ్ క్యాలెండర్నే సో మనం యూజ్ చేస్తాం అనమాట. సో రిమైండర్స్ అనమాట. సో మనకి రిమైండర్ తెలుసు కదా మీకు. సో నార్మల్ ఇయర్కి ఫస్ట్ 2 డిజిట్స్, నార్మల్ ఇయర్కి ఫస్ట్ 2 డిజిట్స్, లీప్ ఇయర్కి లాస్ట్ 2 డిజిట్స్ ని 4తో చేస్తే వచ్చే రిమైండర్స్ని బట్టి సో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో రిమైండర్ 0 వస్తే ఇక్కడ మనకి 2 మోడల్స్ ఉన్నాయి. నాన్ సెంచరీ ఇయర్స్ ఇచ్చింది నాన్ సెంచరీ ఇయరా కాదా అనేది చూసుకోవాలి. నాన్ సెంచరీ ఇయర్, సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్స్, నాన్ సెంచరీ ఇయర్స్కి సెంచరీ ఇయర్స్కి దేనికైనా సరే 0 వస్తే, 0 ఎప్పుడు వచ్చింది మనకి? ఫర్ సపోజ్ 1996 ఇచ్చాడు. సో దీనికి 0 వచ్చింది అంటే లీప్ ఇయర్స్ అయితే 0 వస్తాయి. సో లీప్ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి 0, సింపుల్గా 0. సో లీప్ ఇయర్స్ వస్తే 0. సో 0కి ఏంటి? సో మనకి 0 వచ్చింది కాబట్టి దానికి సింపుల్గా +28. సో ఫార్వర్డ్ అడిగితేనేమో ఆ పోలి ఉన్న సంవత్సరం ముందుది అడిగితే +28, వెనకది అడిగితే -28. సో రెండింటికి. సో నాన్ సెంచరీ ఇయర్స్కి 1 వస్తేనేమో +6 -11, 2 వస్తే +11 -11, 3 వస్తే +11 -6. సో 6 11లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి 6 11లోనే ఉన్నాయి. సో 0కి 28, సెంచరీ అయినా నాన్ సెంచరీ అయినా మనకి 28. సో 1 వస్తే +6, చిన్నది కాబట్టి +6 ఇచ్చాం దీనికి. 3 అనేది అంకె పెద్దది కాబట్టి దీనికి +11 ఇచ్చాం అంతే. అది రివర్స్ అయితే ఆపోజిట్కి -11, దీనికి రివర్స్ -6 అట్లా అనమాట. సో 1కి 6, 2కి 11 11, 2 అంటే 1 + 1 కాబట్టి సేమ్ 11 11 అట్లా. 3కి +11 -6 సింపుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో సెంచరీ ఇయర్స్కి మాత్రం ఏది వచ్చినా +6 -6, 0 కాకుండా ఏది వచ్చినా రిమైండర్స్. సో ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ దాకా ఓకే, ఈజీగానే ఉంది. కానీ ఇవి సెంచరీ ఇయర్స్నే పాస్ అయ్యేటప్పుడు అంటే +28 చేస్తే, ఒకవేళ సెంచరీ ఒక 1900 +28 చేస్తే దీన్ని దాడుతున్నా, సో దీన్ని క్రాస్ అవుతున్నా, సో దీనికి బిఫోర్ వెళ్తున్నా, వీటికి బిఫోర్ వెళ్తున్నా, ఇక్కడ ఉన్నది అంటే ఇక్కడ మనకి దాడుతున్నా వెనక్కి వస్తున్నా సరే ఇక్కడ ఉన్నది మనకి ఏంటిది? నాన్ లీప్ ఇయర్. సెంచరీ ఇయరే, సెంచరీ ఇయర్ అయి ఉండాలి, సెంచరీ ఇయర్ అయి ఉండాలి, అట్ ఏ టైం నాన్ లీప్ ఇయర్ అయి ఉండాలి. అప్పుడు వర్తిచ్చేది ఏంటి? అప్పుడు వర్తిచ్చేది చెబుతున్నానంటే ఇక్కడ అగైన్ +12 వచ్చింది, ఇక్కడ అగైన్ +12, ఇక్కడ అగైన్ -12 వచ్చింది, అగైన్ -12 వచ్చింది. ఈ మూడింటికి అగైన్ +6 వచ్చింది, ఇక్కడ ఈ మూడింటికి అగైన్ -6 వచ్చింది. ఇది నేను చెప్పదలుచుకుంటాను. సో అంటే మీకు వచ్చేటప్పుడు అవి నెక్స్ట్ మోడల్స్లో వస్తాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. సో నేనేం చెప్పా ఇప్పుడు మీకు, సో సో ఇక్కడ సపరేట్గా రాయని అవసరం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా దారుతుంది అనుకుంటే, డైరెక్ట్గా అంటే ప్లస్ ఇక్కడ మనకి 1 వచ్చినప్పుడు +6, 2 వచ్చినప్పుడు +11, 3 వచ్చినప్పుడు +11 చేస్తున్నాం కదా. అప్పుడు దారుతుంది అనుకోండి +6 యాడ్ చేయాలి. అది నాన్ లీప్ ఇయర్ అయితే, మనం దాటేటటువంటి సెంచరీ ఇయర్ ఏదైతే ఉందో అది నాన్ లీప్ ఇయర్ అయితే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి వచ్చినప్పుడు మనం చూద్దాం. సో అవి లీప్ ఇయర్ తో దాడుతున్నాయి అనుకోండి, అవసరం లేదు. లీప్ ఇయర్ తో దాడుతుంటే అవసరం లేదు. సో ఒకవేళ 12 తోనే దాడుతున్నాయి అనుకో, ఒకవేళ 12 ఇక్కడ మన 0 వచ్చింది, +12 యాడ్ చేసాము, 12 తోనే దాడుతుంది అనుకోండి, అది 12 తోనే దాడితే ఈ 28 అవసరంలా. ఈ మూడింటికి కూడా అంతే. 1 2 3 వచ్చినప్పుడు 6 తోనే దాడుతుంది అనుకోండి, ఇంకా 6 అవసరంలా. 6 తో దాడితే ఇంక 6 అవసరంలా.
సో అలా ఉంటాయి అన్నమాట. సో చెబుతా మీకు, ఇప్పుడే అవి రాలేదు ఇంకా. సో మీకు అర్థమవుతుంది ఈజీగా. సో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అర్థమవుతుంది. ఫైండ్ ది సేమ్ క్యాలెండర్ ఫర్ 2005. సో 2005కి మనకి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1కి ఏం చెప్పాం మనం? 1కి +6 -11 అన్నాం. సో +6 అంటే ముందుది, +6 అంటే 2011. సో -11 అంటే, సో దీనికి -11 అంటే 1994. సో 1994 2011, 1994 2011. సో ఇక్కడ 2000 పాస్ అవుతుంది, ఇక్కడ 2000 పాస్ అవుతుంది. సో ఇది సెంచరీ ఇయరే బట్ లీప్ ఇయర్ ఇది. సో లీప్ ఇయర్ కాబట్టి మనం 6 అనేది తీసివేయలే. ఇక్కడ మనకి 11 వచ్చింది కదా. మామూలుగా ఇది గనక మనకి నాన్ లీప్ ఇయర్ అనుకో, ఇది లీప్ ఇయర్ కాబట్టి మనం ఏం చేయలే, -11తో బయటపడ్డాం. ఒకవేళ ఇది గనక నాన్ లీప్ ఇయర్ అయితే -6 చేసేవాళ్ళు. అది నేను అన్నది. సో అవి లాస్ట్లో చెప్పాను. సో డీల్ చేద్దాం. ఫైండ్ ది సేమ్ క్యాలెండర్ ఫర్ 2000. ఇప్పుడు ఏం చెప్పలేదు అవి. సో ఇది, సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 4 2 times 8 అంటే +1. 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా +6 -11. +6 అంటే 2015 వస్తుంది. సో బ్యాక్ వెళ్తే -11 అంటే, సో -11 అంటే ఎంత? 8 1998 వస్తుంది. 1998 2015, 1998 2015. ఇక్కడ దాటేది ఏంటిది? 2000 దాటుతుంది. 2000 ఏంటి? 2000 లీప్ ఇయర్. సెంచరీ ఇయర్ ని దాటుతున్నాము, లీప్ ఇయర్ కాబట్టి సేఫ్. ఏం యాడ్ చేయలే, ఏం తీసివేయాల బ్యాక్ వెళ్ళేటప్పుడు. సో దీనికి బ్యాక్ వెళ్తున్నాం కదా, ఇటు ఫ్రంట్ వెళ్తున్నాం. సో 2006. సో 2006 మనకి ఆల్రెడీ ఇది నాన్ లీప్ ఇయరే. సో దీనికి ఎంత వస్తుంది? మనకి రిమైండర్ 2 వస్తుంది కాబట్టి రిమైండర్ 2 వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పా మీకు? +11 -11. సో +11 అంటే ఎంత వస్తుంది? 2017. -11 అంటే ఎంత వస్తుంది? సో 1995, 2017. సో మీరు ఇక్కడ ఒకటి గమనించారా? మళ్ళీ ఇక్కడ 2000 పాస్ అవుతుంది బ్యాక్ వెళ్ళేటప్పుడు. సో 2000 పాస్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ కాబట్టి సేఫ్ లో ఉన్నాం మనం. సో 2023. సో 2023 ఇక్కడ 3 వస్తుంది కాబట్టి +11 -6 అంతేగా. +11 అంటే 2034, -6 అంటే 2017 అయినా, 2017 +6 2023. సో ఈ రెండు ఆన్సర్లు అయితే 2017 2023. సో 2020 ఇచ్చాడు. సో 2020 ఇచ్చాడు, మనకి 0 వస్తుంది కాబట్టి సో +28 -28 అంతేగా. సో +28 అంటే 2048, -28 అంటే, సో 20 తీసేస్తే మనకి 2000, 1992. 1992 ఇది 2048. సో ఈ రెండు ఆన్సర్లు అవి 1992 2048. సో ఇక్కడ కూడా మనకి ఏది పాస్ అవుతుంది? 2000 పాస్ అవుతుంది. ఇది లీప్ ఇయర్ కాబట్టి సేఫ్. సెంచరీ ఇయర్ లో లీప్ ఇయర్ కాబట్టి సేఫ్. అదే నాన్ లీప్ ఇయర్ అయింది అనుకోండి, మళ్ళీ -12 చేయాల్సి వచ్చేది. అదే నేను చెప్పింది. 0 వస్తే 12, 1 2 3లో ఏది వచ్చినా 6 చెప్పే కదా. 2008. సో లీప్ ఇయర్ కాబట్టి +28 -28. ఇది 2000 పాస్ అవుతుంది కాబట్టి సేఫ్, లీప్ ఇయర్ పాస్ అవుతుంది కాబట్టి. సో ఎంత? 2036. ఇక్కడ ఎంత? 8 తీసేస్తే 2000, 20 తీసేస్తే 1980. ఈ రేట్ 1980 2036. ఎక్కడ వచ్చినాయి మనకి ఇప్పుడు? 1900 కదా. సో ఇది ఆల్రెడీ సెంచరీ ఇయరే కదా. సో రిమైండర్ ఎంత వస్తుంది? 1 2 3లో ఏదో ఒకటి వచ్చింది. +6 -6 చేయమని చెప్పాను మీకు ఆల్రెడీ. ఇదొక మోడల్. అంటే 1906 ఒకటి, 1896 1894, 1894 1906, 1992 ఇచ్చారు. సో 1992 మనకి లీప్ ఇయరే. సో లీప్ ఇయరే కాబట్టి
సో లీప్ ఇయర్ కి మనం +12 చెక్ చేద్దాం. లీప్ ఇయర్ కి మనం 1900 ని పాస్ అవుతుంది అట్ ఏ టైం. ఎందుకని +12 యాడ్ చేశారు సార్? లీప్ ఇయర్ అదే 1900 ని పాస్ అవుతుంది. ఇదేంటిది నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ని పాస్ అయ్యేటప్పుడు ఒక లీప్ ఇయర్ +12 చేస్తే సరిపోతుందని చెప్పా. 1900 అదే పాస్ అవ్వగలిగితే. ఓకే, ఇది 1992నా 2000 పాస్ అవుతుంది కదా, అవసరం లేదు కదా. 2000 పాస్ అవుతుంది కదా, ఇది 1992 కదా, 2000 పాస్ అవుతుంది, అవసరం లేదు కదా, సింపుల్ గా యాడ్ చేసేది. సో ఇది లీప్ ఇయర్ కదా, +28 చేసేది. ఎందుకని మనకి ఇక్కడ 8 కూడితే అంతా 2000 అంటే 2020 వస్తుంది. 2020 వస్తుంది. బ్యాక్ సైడ్ 28 తీస్తే, బ్యాక్ సైడ్ 28 తీస్తే, బ్యాక్ సైడ్ 28 తీసేస్తే అంతా 4, 8లో 2 అంటే 8లో 2 6, 1864, అదే 1964, 2020. ఇక్కడ మనకి 12 ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు, 12 అనేది ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదంటే మనం ఇటు నుంచి ఇటు 2000 పాస్ అవుతున్నాం. ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ పాస్ అయ్యేటప్పుడు 12 తో పని లేదు మనకి. లీప్ ఇయర్ తో పాస్ అయ్యేటప్పుడు 12 ని 6 ని కన్సిడర్ చేయం. అదప్పుడు గుర్తుపెట్టుకోండి. 1972. సో 1972. సో దీనికి ఇది లీప్ ఇయరే కదా. సో మనకి +28 చేస్తే ఎంత వస్తుంది? సో 28 చేస్తే మనకి 2000 వస్తుంది. 2000 వస్తుంది. సో దీనికి -28 చేస్తే ఏమొస్తుంది? సో 12లో 8 అంటే 4, 6లో 2 అంటే 4, 1944 వస్తుంది. సో 1944, 2000, 1944, 2000. సో ఇక్కడ కూడా మనకి దేన్ని పాస్ అవుతుంది? సో 2000 అనేది లీప్ ఇయర్ కాబట్టి 12, 6తో పని లేదు. ఫైండ్ ది సేమ్ క్యాలెండర్ యాజ్ 1872. ఇక్కడ వస్తాయి అన్నమాట. ఈ 1872కి సో +20, ఇది లీప్ ఇయరే కదా. సో +28 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1900 వస్తుంది. 1900 వస్తుంది. సో 1900 ఏంటిది? మనకి ఇక్కడ 1900 ని పాస్ ఇక్కడ వేరే కలర్ ఇచ్చారు. 1900 ని పాస్ అవుతుంది. 1900 ని పాస్ అవుతుంది కాబట్టి సో +28 కి సో +12 చేయాలి. ఒకవేళ ఇక్కడ +12 కూడా చేయాలి. ఒకవేళ ఈ 1872కి +12 చేస్తే 19th సెంచరీ దాటుతుందా? దాటట్లా. ఎంత 1884 వస్తుంది. ఒకవేళ అది దాటితే +12 ఆపేయచ్చు. ఎందుకని లీప్ ఇయర్ కాబట్టి. నాన్ లీప్ ఇయర్ అయితే +6 ట్రై చేయాలి. సో దీని ఆన్సర్ 1912. సో బ్యాక్ సైడ్ వెళ్దామా? సో బ్యాక్ సైడ్ ఏంటి? సింపుల్ గా 28 తీసివేయాలి. 1872కి 28 తీసేయాలి. 12తో 8 పోతే 4, 6లో 2 పోతే 4 అంటే 1844. 1844కి 1912 ఆన్సర్ అవుతుంది. సో ఇలా ఆన్సర్స్ ఉంటాయి. 1897. సో దీనికి మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 4 2 times 8 17 1 వస్తుంది. 1కి మాత్రం ఒక ఎగ్జామ్షన్ ఉంది. 1కి మాత్రం ఈ 1కి మాత్రమే ఒక ఎగ్జామ్షన్ ఉంది. 1 ఆడ్ డేస్ వచ్చినప్పుడు మనం 19th సెంచరీకే అడుగు పెడుతున్నాం. ఎంత? 1903. 1903 ఆన్సర్ అవ్వదు. ఎందుకని దీనికి బేస్ 6 అంటే మనం ఆడ్ డేస్ 6 మనం యాడ్ చేసేది 6 కాబట్టి ఇంకొక 6 యాడ్ చేయాలి. దీనికి ఒక్కదానికే ఇది 19th సెంచరీని పాస్ అయ్యేటప్పుడు అంటే లీప్ ఇయర్ని పాస్ అయ్యేటప్పుడు డబల్ టైం యాడ్ చేయాల్సి వచ్చింది దీనికి ఒక్కదానికే. ఇక్కడ మనకి ఏది పాస్ అవుతుంది? 19th సెంచరీని పాస్ అవుతుంది. సో అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తే ఈ -11 గా చేసేది. -11 చేస్తే ఎంత వస్తుంది? సో 1886, 1909 ఆప్షన్. ఈ ఒక్క ఆడ్ డేకి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. అంటే 2 times 6 యాడ్ చేయాలి. ఎందుకంటే దాని బేస్ 6 1కి 6 అని చెప్పాక -11 అని చెప్పాక అందుకని. సో 1894. సో 1894కి మనం సో 1900 ని పాస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నాన్ లీప్ ఇయర్ ని సో సెంచరీలో సో +6 ట్రై చేద్దామా? సింపుల్ గా ఇక్కడ అసలు గ్యాప్ ఇది లీప్ ఇయరా కాదు, లీప్ ఇయరా కాదు.
సో లీప్ ఇయర్ కానప్పుడు మనం డైరెక్ట్గా 6 యాడ్ చేస్తే 1900 వస్తుంది. ఇది నాన్ లీప్ ఇయరే, ఇది నాన్ లీప్ ఇయరే. సో 1900. సో బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అసలు? 4 2 times 8 4 2 times 8 14 అంటే 2 వస్తుంది. 2 వస్తుందా? -11. సో -11 చేస్తే అంతే కదా. 4 2 times 8 14 అంటే 4 3 times 12. సో -11 ప్లస్ సో -11 చేద్దాం. సో 18 సో 83 1883 99. సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2 వచ్చింది కాబట్టి అది. సో నెక్స్ట్ మోడల్ 8కి వెళ్దాం. సో మోడల్ 8లో మీకు కొంచెం ఒకటి చెప్పాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పా నార్మల్ ఇయర్కి ఏం చెప్పాను? 52 7 times +1 అని చెప్పాను, అంతే కదా. సో నార్మల్ ఇయర్లో జనవరి 1 ఏదైతే వస్తుందో అది మనకి 53 times వస్తుంది. రిమైనింగ్ అన్ని 52 times వస్తాయి. లీప్ ఇయర్లో సో 52 × 7 + 2 అంటాం కదా. సో జనవరి 1 ఏదైతే వస్తుందో, జనవరి 2 ఏదైతే వస్తుందో ఇవి 53 times వస్తాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనవరి 1 53 times వస్తుంది. ఎప్పుడు అదే నార్మల్ ఇయర్లో. లీప్ ఇయర్లో మనకి 53 times వస్తుంది. సో జనవరి 1 వస్తుంది, జనవరి 2 వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ ఏ నార్మల్ ఇయర్ విచ్ మంత్ ఈజ్ ఈక్వల్స్ టు ద మంత్ ఆఫ్ జనవరి. సో ఇది కోడ్స్ని బట్టి. సో కోడ్స్ ఏం చెప్పాము మీకు? 12², 5², 6², 146. సో జనవరికి ఈక్వల్ ఏమన్నాడు? ఇది జనవరి కదా. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈక్వల్. 1 ఉంది కాబట్టి అక్టోబర్ ఈక్వల్ అంటాం. ఇన్ ఏ లీప్ ఇయర్ విచ్ మంత్ ఈజ్ సేమ్ ఫర్ జనవరి మంత్. సో లీప్ ఇయర్ అంటే 03 కదా. ఇక్కడ 03 కదా. సో ఇక్కడ జీరోస్ ఏమున్నాయి? సో ఇదొకటి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఏప్రిల్, జూలై. సో ఇలా ఆ కోడ్స్ని బట్టి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈక్వల్ మంత్స్ ఏమేంటి అనేది. ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ వాజ్ సండే, సో లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్. సో అదర్ దాన్ లీప్ ఇయర్ అన్నాడు. సో మీకు ఇక్కడ ఇది కూడా చెప్పడం మర్చిపోయాయి కదా. సో నార్మల్ ఇయర్కి ఫస్ట్ డే ఏది ఉండిద్దో లాస్ట్ డే కూడా అదే ఉండిద్ది. లీప్ ఇయర్లో ఫస్ట్ డే ఏది ఉండిద్దో సో లాస్ట్ డే ఏమవుతుందంటే +1 అవుతుంది. లాస్ట్ డే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ డేకి +1 యాడ్ చేయాల్సి వస్తుంది, అంటే తర్వాత రోజు అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అదర్ దెన్ లీప్ ఇయర్ అన్నాడు కాబట్టి అదే వస్తుంది. సో సండే కాబట్టి సండేనే వస్తుంది. ద ఫస్ట్ డే ఆఫ్ ద లీప్ ఇయర్ వాజ్ సండే, దెన్ లాస్ట్ డే సో మండే వస్తుంది. ఇప్పుడే చెప్పాం కదా. ద ఫస్ట్ డే ఆఫ్ నార్మల్ ఇయర్ వాజ్ సండే, దెన్ ద హౌ మెనీ సండేస్ చెప్పే కదా. సండేస్ ఒక్కటే మనకి 53 వస్తాయి. మనకి 53 వస్తాయి. మండే మాత్రం మిగతా ఏదైనా 52. సో అదొక్కటే 53 టైమ్స్ చెప్పాం కదా. హౌ మెనీ సాటర్డేస్ 52నే. సో ఏదైనా 52నే. ఒక్క మండేనే మనకి, సండేనే ఒకటే 53 టైమ్స్. అదే ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ లీప్ ఇయర్ సండే అయితే సండే మండేలు వస్తాయి 53 టైమ్స్. సండే 53, మండే 53, సాటర్డే 52, సండే మండేలో వస్తాయి. దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ ఇయర్ ఆఫ్ ద సెంచరీ. సో ఇది ఒకటి ఉంది. సో TTS SWF ఇది ఫస్ట్ డే, సెంచరీ యొక్క ఫస్ట్ డే మంచిగా రాద్దాం. ఒక సెంచరీ యొక్క ఫస్ట్ డేకి రానివి రాస్తున్నా. వచ్చేవి తర్వాత మిగిలినవి. రానివి SWF రావు. అంటే సండే, వెడ్నెస్డే, ఫ్రైడే. సో ఇవి రావంటే రిమైనింగ్ వస్తాయి.
ఇదే సెంచరీ ఇయర్ కి. సో సెంచరీ ఇయర్స్ అంటే 100, 2 అదే 100, 200, 300 అవి సెంచరీ ఇయర్స్ అంటే. సో సెంచరీ ఎస్డబ్ల్యూఎఫ్ కదా, సెంచరీ లాస్ట్ డే, ఫస్ట్ డే అయిపోయింది కదా. సో లాస్ట్ డే ఏమి రావు, అంటే టీటీఎస్. సో టీటీఎస్. సో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. ఇదేంటిది ట్యూస్డే, థర్స్డే, ఇది సాటర్డే. ఇదేంటిది ఇది ఫస్ట్ కాబట్టి సండే అనుకోండి, ఇది వెడ్నెస్డే, ఇది ఫ్రైడే. ఇదేమన్నాడు, దిస్ ఈజ్ నాట్ ద లాస్ట్ డే ఆఫ్ సెంచరీ లాస్ట్ డే కాదన్నాడు. సో కాదంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఏదో ఉంది, ట్యూస్డే ఉంది కాబట్టి ఇది ఆన్సర్. సో ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చాలా చాలా ఈజీ.